హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ వంశీ పార్వతి. సో ఈరోజు అయితే మనం ద్వారకాకు వచ్చేసినాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే ద్వారక. అంటే ద్వారక మ్యాప్లో ఇలా ఉంటుంది. ఇదైతే మనకు అరేబియన్ సీ యొక్క ఒడ్డున ఉంటుంది. ఇది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ను చూడొచ్చు. ఇగో ద్వారకా ద్వీష్ టెంపుల్ అంటారు దీన్ని, శ్రీకృష్ణుని యొక్క టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్తు పెద్దగా ఉంది. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు గోమతి నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ మనకు కనిపిస్తుంది అదైతే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ముంగట ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది గోమతి నదిపై కట్టడం జరిగింది. ఈ గోమతి నది యొక్క లాస్ట్ ఇంకా సముద్రంలో కలిసే ప్లేసే ద్వారకా అన్నమాట. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయి మొత్తం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగా. ప్రజెంట్ అయితే నేను ద్వారకలోని గోమతి నది దగ్గర ఉన్నది. అంతా చూసినంత గోమతి నది. ఈ నది అనేది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ల సముద్రం ఉంటుంది, సీ ఉంటుంది. అది దాంట్లో జాయిన్ అవుతుంది. చూడండి, ఇదే గోమతి నది. ప్రజెంట్ మనమైతే గోమతి నదిలో బోటింగ్లో ఉన్నాం. ఇప్పుడైతే ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనకు ఒక 1.5 కిలోమీటర్ పోతే మనకు సముద్రం వస్తుంది. సముద్రంలో ఈ గోమతి నది కలుస్తుంది. మనకు చూడండి, ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడనే దీని మీద కార్తికేయ సినిమా చూపిస్తారు మన సినిమాలో. అదే 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 బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది. ఇదంతా మనకు గోమతి నది. చాలా బాగుంది లొకేషన్ మాత్రం, సూపర్. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఇట్లా సముద్రం లోపలికి వెళ్ళడం. ఇప్పుడైతే మేము ఇంకా ముంగటికి వెళ్తున్నాం. మనకు కనిపిస్తుంది ద్వారకాధీష్ టెంపుల్ అన్నమాట, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే కొందరు ఇక్కడ సైడ్ వెళ్తే మనకు ముందైతే కేబుల్ బ్రిడ్జ్ మీకు వెళ్ళిపోతుండే. ఇప్పుడైతే బోటింగ్లో కూడా పోవచ్చు. ఇట్లా అటు సైడ్ పోతే మొత్తం మనకు బీచ్ ఉంటుంది అన్నమాట. మనకు ద్వారకాధీష్ టెంపుల్ అన్నమాట మన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. చాలా బాగుంది లొకేషన్ మాత్రం, కేక సూపర్. నేను వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మస్తున్నది, సూపర్, అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే మనకు ముంగట మనకు కనిపిస్తుంది కదా, అదే సముద్రం అన్నమాట. ముంగట కనిపిస్తుంది, అక్కడనే మనకు గోమతి నది అనేది సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఆల్మోస్ట్ అక్కడ 1.5 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకా 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్ళాలని చెప్పినాం. మాకైతే ఛార్జ్ అయితే ఒక్కొక్కరికి 250 తీసుకున్నాడు. మరి ఇద్దరికైతే 500. ఏం తక్కువ చేసిండు, ఇంకా ముందైతే ఎక్కువ చెప్పిండు. మనం ఇంకా మాట్లాడుకొని తగ్గించుకొని మనం పోవాలి. ఇక మస్తు ఉంటుంది లోపల. ప్రజెంట్ అయితే మనం సముద్రంలోకి ఎంట్రీ అయినాం. గోమతి నది సముద్రంలో కలిసే ప్లేస్ ఇదే. సో ఇప్పుడు నేనైతే సముద్రంలోకి వచ్చేసిన. ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇక అటైతే మనకు మొత్తము అరేబియన్ సీ కనిపిస్తుంది. ఇంకా ఇక ద్వారకా లాస్ట్ అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. మనకు కనిపించే బ్యాక్గ్రౌండ్లో ద్వారకా సిటీ. దీంట్లోనే మొత్తం మునిగిపోయింది. దీంట్లో మొత్తం లోపల మొత్తం ద్వారకా సిటీ మునిగిపోయి ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1 km సముద్రం లోపలికి మనమైతే వచ్చినాం. ఈ సముద్రం అయితే నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. వ్యూనైతే అసలు ఏమన్నా ఉందా, అసలు సిటీ చూడండి మీరైతే. అక్కడ మొత్తము సూపర్, అసలు ద్వారకా సిటీ సూపర్ ఉంది. సముద్రం ఒడ్డున తప్పకుండా మీరు టైం ఉంటే ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా అసలు మస్తు అనిపించింది నాకైతే. ఈయనే ఉండబుద్ధి అయింది ద్వారకలా. మస్తు ఉన్నది చూడండి. నేనైతే సముద్రం బోటింగ్ అయితే నాకు ఇంకా మస్తు అనిపించింది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వంట మీద ఉన్నా నేను. ఇక వంట మీద ఎక్కినాడ. బ్యాక్గ్రౌండ్లో గుడి కనబడుతుంది. నేను మా బాబాయ్ ఇద్దరం ఎక్కినాము. బాగా ఊపుతుంది, భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం ఎక్కినాం. ఇక వంట నడుస్తుంది. ఆడదాకా ఉండవుతారట. బాబాయ్ ఎట్లా అనిపిస్తుంది మరి బాబాయ్? సూపర్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్కినాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మనిషికి వచ్చేసి ఓన్లీ 50 రూపాయలు. మన కాశీలో అయితే దీనికి 100 రూపాయలు తీసుకుంటారు, కానీ ఇక్కడ ఓన్లీ 50 రూపాయలు అని చెప్తుంది. ఇక్కడ బోట్ తయారు చేస్తారు, ఆల్రెడీ రిపేర్ చేస్తారు. గోమతి నది దగ్గరలో మనకు వంటలు అయితే ఒక దాదాపు 20 దాకా ఉన్నాయి. 20 ఎక్కువనే ఉంటాయి. ఇంకా వాళ్ళైతే మనల్ని ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇట్లా రైడ్ చేపిస్తారు. ఈచ్ పర్సన్కి 50 రూపాయలు తీసుకుంటుండ్రు. మేబీ తక్కువనే. ఇంకా బయట
तेलुगु में नहीं आता अन्ना आता अन्ना अन्ना और और वो बोला ना झुकेगा नहीं पुष्पराज झुकेगा नहीं हाँ। बढ़िया आता है इसमें तेलुगु में क्या बोलते मालूम तग्गेदेले बोलो तग्गेदेले तग्गेदेले हिंदी में क्या बोलता वैसे हिंदी में क्या बोलता झुकेगा नहीं। झुकेगा नहीं साला हाँ तेलुगु में तग्गेदेले तेलुगु स्टार वो अल्लू अर्जुन उसका नाम हीरो अल्लाह अर्जुन मेरा तेलुगु रबारी में ये बोलते हैं साला झुकेगा नहीं हाँ देवासी देवासी रबारी హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోపాంత నదిలో ఉన్నాము వీళ్ళ గోమతి నది వీళ్ళు వచ్చేసి ఒంటెలు అంటే ఒక మనిషికి रबारी रबारी 50 రబారి रबारी హిందీ మే క్యా బోల్తా రబారి హిందీలో అయితే రబారి అంటారంట ఒక మనిషికి వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ తీసుకుపోతారు ప్లస్ మన ఫోటో తీస్తాడు వీడియో తీస్తాడు మళ్ళీ వచ్చి ఇక్కడ దించేస్తాడు ఒంటె వచ్చేసి కూర్చునే దానికి కూడా పీస్ఫుల్ గా ఉంది ఇద్దరు కూర్చుండొచ్చు ఇద్దరు కూర్చోవచ్చు ఇక మమ్మల్ని తీసుకుపోయింది అతని అన్న నీ పేరేం పేరు तुम्हारा नाम ఫార్మల్ बारमालो फॉर्मल अपना गाँव कौन सा है द्वारका द्वारका लोकल नो मेरा नाम तुम्हारा नाम बोलो मेरा नाम करशन भाई धर्मसिंह भाई रबारी धर्मसी कबारी करशन भाई धर्मसिंह भाई रबारी నాకైతే అనాల్సిన అతని పేరు పెద్దగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే మేము ఎంజాయ్ గా ఒక బోటింగ్ చేసినాం वो मेरा अंकल है बाबू भाई ఇక్కడ మొత్తం చూసినట్టు మొత్తం వీళ్ళు ఒంటెలతో రెడీ ఉన్నారు ఇదిగో మస్తు ఒంటెలు ఉన్నాయి దాదాపు ఒక 20 దాకా ఉంటాయి కావచ్చు మొత్తం ఇంకెళ్ళి 6 దాకా ఉన్నాయి ये भैया हमारा दोस्त है इधर देखो ये भैया हमारा दोस्त है तेलुगु तेलुगु తెలుగు అన్న जय द्वारकाधीश అయితే ప్రజెంట్ ఇప్పుడు గుజరాత్లోని ద్వారకలో ఉన్నాం అయితే మహాదేవ్ హోటల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది మేము తినడానికి వచ్చినాం ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళని అడిగి చూద్దాం ఇప్పుడైతే ఒకసారి ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తే చూడండి ఆలుగడ్డ దాన్ని ఏమంటారు इसको क्या बोलता हाँ? माग ये सेव टमाटर ये चपाती है पापड़ दही बटर मिल्क ओके साउथ इंडियन के लिए क्या क्या मिलता You can get dosa here. You can get uttappa also here. In here, the South Indian culture is good, but you like idli vada almost, but we sell idli vada in breakfast only because everybody here in our town they eat idli vada as breakfast only. So idli vada runs here every morning. We sell idli vada also, which is a very good thing in South India. And you can after breakfast you can get dosa, uttappa, that kind of stuff in South India. so this place located which nearby This place is the hotel where you are eating the food. It is known as Madhav Hotel. This is in Bhadrakali Chowk in Dwarka. భద్రకాళి చౌక్ ఇన్ ద్వారకా ఇది ఫ్రెండ్స్ గుజరాత్ లో మనకి ఎక్కడ కూడా ఇడ్లీ దోశ దొరకదు కానీ ఇక్కడ దొరుకుతుందంట రోడ్డు బాగుంది వింటున్నా నేను నాకు ఆకలేసి చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ మరి మేము లంచ్ చేయడానికి వచ్చినాం లంచ్ అయితే చేసేసి మరి ఇంకా ఇక మా నెక్స్ట్ ప్లానింగ్స్ వేరే ఉన్నాయి అక్కడికి వెళ్తాం ఇక హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ద్వారకా టెంపుల్ దగ్గర ఉన్నాం టెంపుల్ దర్శనం అయితే 4కి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఆల్రెడీ మధ్యాహ్నం టైం అయితే 5 అవుతుంది 4కి స్టార్ట్ అయింది మొత్తం పెద్ద క్యూ ఉన్నది మేమైతే గుడి ముంగట ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ టెంపుల్ దర్శనం చేసుకున్నారు చాలా మంది ఉన్నారు అందుకని మేము 7కి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఈ టెంపుల్ తర్వాత ఈ దర్శనం చేసుకొని ఇక్కడ పక్కపూట ఏదో టెంపుల్స్ అంటే ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్తాం వెళ్ళి తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపు మళ్ళీ బిడ్ ద్వారకా తర్వాత రేపు అక్కడ 4 టెంపుల్ ఉంటాయట అవి దర్శనం చేసుకొని రేపు నైట్ మళ్ళీ సోమనాథ్కి వెళ్తాం సోమనాథ్ వెళ్ళినాక అప్పుడు సోమనాథ్ కాడ చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మన ఓకా ఎప్పుడు వెళ్తాం ఓకా అంటే బెడ్ ద్వారకా రేపు ఓకా బెడ్ ద్వారకా వెళ్ళి అక్కడ మేము దర్శనం చేసుకొని రేపు సోమనాథ్ వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ ఉంది మరి ఒకసారి టెంపుల్ని చూడండి నా వెనుకనైతే టెంపుల్కి ద్వారకా టెంపుల్ ద్వారకాధీశ్ టెంపుల్ క్రౌడ్ కూడా బాగానే ఉన్నది ఎక్కువనే ఉన్నది మేము ఈరోజు మార్నింగ్ 10కి వచ్చినాం కాకపోతే ఒకసారి రెస్ట్ తీసుకున్నాము 30 అవర్స్ జర్నీ చేసినాం కాబట్టి రెస్ట్ తీసుకొని రూమ్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బయట కూర్చొని టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే మేమైతే ప్రజెంట్ లోపలికి వెళ్తేనేమో ఎక్కువ మంది ఉన్నారు కొంచెం అయినాకి వెళ్దాం అనుకుంటున్నాం అప్పటివరకు మనము
ఇక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. వచ్చిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి మనకు ద్వారకాధీష్ టెంపుల్ చూడండి కనిపిస్తుంది. ఇప్పుడైతే లోపల ద్వారకాధీష్ టెంపుల్ లోపల ఎట్లా ఉంటుందో చూడండి, చాలా బాగుంది. అసలు ఎట్లా కట్టినరో నాకైతే అర్థమవుతలేదు. ఆ కాలంలో దాదాపు ఒక 6000 సంవత్సరాల క్రితం దీన్ని కట్టినరంట. శ్రీకృష్ణుని యొక్క మనవడు కట్టినని అంటారు. ఇక్కడ మనమైతే ఇక్కడ చూస్తుంది బీచ్ అన్నమాట. ఇక్కడ ఇదంతా కనిపించేది ఆలయం ప్రాంగణం యొక్క బయట. ఇక్కడ కనిపిస్తుంది చూడు మనకు ఆ టెంపుల్స్కి ఆ జెండా మారుతూ ఉంటుందంట. అంటే భక్తులైతే ఇస్తూ ఉంటారు, అయితే దాన్ని మారుస్తూ ఉంటారు. ఆ జెండా అక్కడ చేర్చితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ యొక్క నమ్మకం. కానీ చరిత్ర మాత్రం ఏం లేదు దానికి. ఇప్పుడైతే దర్శనం స్టార్ట్ అయింది. అక్కడ 4కి స్టార్ట్ అవుతుంది దర్శనం. సో అందరైతే దర్శనంకి వెళ్ళిండ్రు, కానీ మేమైతే రాత్రి వెళ్దామని డిసైడ్ అయినాం. ఎందుకంటే ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ అంత పీస్ అనిపించదు. ఇప్పుడు నైట్ టైంలో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మేము బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తున్నాం. అవైతే అప్పటిగా అన్నీ చూస్తున్నాం. ఇక దర్శనం మాత్రం నైట్ టైంలో చాలా ప్రశాంతంగా చేసుకుందామని మేమైతే ఇప్పుడైతే బయట తిరుగుతున్నాం. ఇక అన్నీ చూసుకుంటా 4కి అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, మనకు ద్వారకాధీష్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ. ఎందుకంటే మన లైఫ్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి. తో పాటు ఉన్నాడు ద్వారకా लोकल पर्सन। అయితే तुम्हारा नाम भाई? मेरा नाम है अमर सिंह। अमर सिंह। अब इधर क्या क्या लोकेशन अच्छा है और किधर किधर इधर क्या क्या मिलता है देखने को? इधर देखने लायक स्थल है पूरा। एक तो भड़केश्वर महादेव का मंदिर है। हाँ। शिवालय है बड़ा वाला। और बगल में गीता मंदिर है। हाँ। और दूसरा चारी ओर समुद्र की लहरें ही लहरें हैं। हाँ। देखने लिए देखो, आप देख सकते हो। हाँ। और सामने आप वो देख रहे हैं, वो जगत मंदिर है, द्वारिका धाम, श्री कृष्ण का। चारों धाम में से एक ही धाम है। हाँ। वो हमारे हिंदुओं का। और स्वामीनारायण का मंदिर है। ये व्यू सनसेट पॉइंट है। ये सनसेट पॉइंट है ये। और चारी तरफ और स्कूल हैं और वगैरह घाट। हाँ भैया, ये काई को लगाया है? ये पूरा क्या है? ये सुरक्षा के लिए। सुरक्षा के लिए। हाँ। समुद्र आगे चलता है ना। हाँ राइट। जमीन खिसकती है, इसलिए सुरक्षा के लिए रखा है। ठीक है, सरकार ने अभी बने हुए। ठीक है भाई, थैंक यू भैया। राजेंद्र, अभी गुजरात में कौन सा मुख्यमंत्री? अभी भूपेंद्र भाई पटेल। भूपेंद्र भाई। और उधर जाए तो कुछ आया था स्टेट उसका सामने अभी उतर गए थे। और जब ये द्वारिका है ना, ये द्वारिका पूरी सोने की थी। श्री कृष्ण भगवान की ये पूरी द्वारिका सोने की थी। जब श्री कृष्ण को कुछ ऋषि मुनियों ने श्राप दे दिया था। तब श्री कृष्ण की द्वारिका पूरी समुद्र के अंदर छीन हो गई है। अभी ये द्वारिका है ना, ये आप देख रहे हो, ये मंदिर, ये 9वीं द्वारका है। 9वीं द्वारका। हाँ। 8वीं द्वारिका समुद्र के अंदर समा गई। अच्छा, इसमें अंदर जब केशुभाई पटेल मुख्यमंत्री रहा करते थे गुजरात में 1998 की सरकार थी उसकी। तभी वो इसमें दिखाया। कुछ इंजीनियर गए थे, कुछ संशोधन करने के लिए गए थे। धुने अवशेष मिले हैं इस समुद्र के अंदर। पुरानी द्वारका में अवशेष मिले हैं अभी भी पड़े हैं। अभी आप देख सकते हो जब आप इसमें देखो।
पुराने अफसर ठीक है, वो बोट जा रहा है, वो किधर जा रहा है? ये मछुआरे हैं, स्थानीय के इधर मछुआरे मछली मछली मारने को। रोजगार। अभी इधर इसमें इंडियन नेवी कुछ भी आते, इंडियन नेवी इंडियन नेवी इस तरफ आ जाती है ओखाबाद। ओकाबाद। हाँ, ओके। लास्ट में जब इंडिया का स्टेशन है ना, हाँ। गुजरात का ये ओका। हाँ, ओखा ओका से स्टेशन। ओखा से पाकिस्तान का बॉर्डर दिखा हाँ, हाँ, 30-35 हाँ। किलोमीटर। उधर रहता। हाँ, वो पाकिस्तान वाला उसको प्रोटेक्ट करता है, రాకుండా లోపల రాకుండా అక్కడ సెక్యూరిటీ इधर सब द्वारिका पूरे समुद्र के बीच में। अच्छा। अभी इसमें अभी ठंडा लगेगा, अभी आपका दिन भी इधर बहुत ठंडा। अभी ये विंटर है ना, विंटर चल रहा ना, विंटर खत्म हुआ, इधर विंटर का सीजन में इधर कैसा रहता? समर अरे बहुत मजा आता है। समुद्र बगल में तो फिर क्या है, कुछ गर्मी तो पड़ती नहीं है, कुछ पसीना तो आता नहीं है। समुद्र के कांठे पे आ जाते हैं। हाँ। ठीक है, वो समुद्र का रक्षक है, लगा दिया। कभी कम से कम बारिश का दिन में वो पानी किधर तक आता है इधर? नहीं नहीं, बारिश में तो कोई दिक्कत नहीं, इतना से रहते, इतना ही रहता है, नहीं इतना ही रहता है। इतना ही रहता, बड़ा नहीं हो। नहीं नहीं नहीं, बड़ा कभी तो पानी तो अभी उधर उधर आना, कुछ प्रॉब्लम नहीं इससे। नहीं। ये इससे कुछ problem नहीं। ये तो हजारों साल से लगा है। अभी भी वो किसके लिए लगा है वो राउंड? वो है అక్కడ ఫ్యాన్ కనబడుతుంది మనకు। गाँव में बिजली के लिए। मतलब अभी गाँव में बिजली के लिए उसका उत्पादन है, करंट। కరెంట్ కరెంట్ అది పవర్ 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 ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ ఫ్యాన్లు కనబడుతుంది మనకు, ఫ్యాన్ కెమెరా కనబడుతుందో లేదో అక్కడ అవి తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మరి ఓకే రైట్, ఇంతే ఇంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం సన్సెట్ వ్యూ దగ్గర ఉన్నాం. ఇదంతా మొత్తం మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది సముద్రం, అరేబియన్ సీ ఇది. అయితే ఇక్కడ సన్సెట్ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ సన్సెట్ అంటే అయ్యేటప్పుడు మనకు మంచిగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చినాం. దీని పక్కనే ఇంకా మనకు బాట్కేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాం. అయితే ఇక్కడ చూడండి మొత్తం ద్వారకా, మొత్తం బ్యాక్గ్రౌండ్లో మనకు కనబడుతుంది మొత్తం ద్వారకా అన్నమాట. చాలా బాగుంది, లొకేషన్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంది. నేను ఫస్ట్ టైం సముద్రం దగ్గరికి వచ్చిన, సీ దగ్గరికి. ఇవన్నీ ఏమో పెట్టేసి ఉన్నాయి ఇక్కడ, నాకైతే తెలియదు ఏమో. చూడండి సముద్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, మొత్తం సముద్రమే. ఇది ఇండియా లాస్ట్ బార్డర్ అన్నమాట ఇక్కడ ఇది. సో ఇప్పుడైతే ఇంకా ముంగడికి వెళ్ళి మనం చూద్దాం ఇంకేమి. ये लोग हैदराबाद के हैं और यहाँ द्वारिका हम मिल रहे हैं और हम फोटो खींचे इसके। इसको लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, कमेंट करो बहुत ज्यादा। यूट्यूब चैनल को सब्सक्राइब, मिस्टर जमा नाम बोल दो सर। థ్యాంక్ యూ గో మిస్టర్ వంశీ పార్వత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. बहुत ज्यादा ద్వారకా లోకల్ పర్సన్స్ करो भाई। ప్రజెంట్ మనం అయితే ద్వారకాలోని సన్సెట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే సూర్యుడు అక్కడ సన్సెట్ అవుతుండు, కనిపిస్తలేదు అసలు దాంట్లో. ఇదంతా సముద్రం, లాస్ట్ బార్డర్, ఇండియా బార్డర్ మొత్తం సముద్రమే. సో ఈరోజైతే మనం ఇక్కడికి వచ్చినాం. అక్కడ చూస్తే బాడకేశ్వర టెంపుల్ ఉంటుంది, మస్తుంది లొకేషన్ మాత్రం. లోపలికి పోతే మునిగిపోతాం. సన్సెట్ పాయింట్ వేరే పోతున్నాం. సరే మరా, నేను ఇప్పుడు బార్డర్లో ఉన్నా కాబట్టి చూడండి సముద్రంలో ఇక్కడ చూస్తే మొత్తం లైట్లు కనబడుతున్నాయి లోపల. అవన్నీ ఏమో అనుకోని సిటీ అనుకున్నారు, లైట్లు కనబడుతున్నాయి. లైట్లు అయితే కావన్నీ మొత్తం చేపలు పట్టేటాయి అన్నమాట. మొత్తం లైట్లు లెక్క ఏమో ఉన్నట్టే కనబడుతుంది నాకైతే. చూడండి ఒకసారి, లైట్లు కనబడుతున్నాయి మధ్య మధ్యలో, లైట్లు ఉన్నాయి, లైట్లు సముద్రం లోపల లైట్లు కనబడుతున్నాయి. అయితే ఏమన్నా సిటీ ఉందేమో అనుకున్నారు, సిటీ కాదు అసలు. అటు ఎంత దూరం పోయినా కానీ మస్తు దూరం ఉంటుంది అటు సముద్రము. అటు ఒడ్డుకు లండన్, దుబాయ్, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలన్నీ ఇటు సైడ్ అన్నమాట. మొత్తం ట్రాన్స్పోర్టింగ్ జరిగేది ఇక్కడ సైడ్ నుంచి అనుకుంటా. అది క్రూడ్ ఆయిల్ మొత్తం ట్రాన్స్పోర్టింగ్ జరిగింది దగ్గర, ఇట్లనే ఓకా సైడ్ అవుతాయి అవి. ఇప్పుడైతే చూడండి ఒక పడవ కూడా మిట్టేస్తుంది, మొత్తం లైట్లు కనబడుతున్నాయి అటు. ఫ్రెండ్స్ మీరంతా ఇప్పుడంతా చూసిందంతా ద్వారకా డే 1 పార్ట్ 1 అన్నమాట. సో ఇంకా మనకు పార్ట్ 2 కూడా ఉంది, ద్వారకా డే 1 పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో మనకు దర్శనం, మేము నైట్ టైం దర్శనం చేసుకుంటామని చెప్పిన కదా, దర్శనం మరియు ఇంకా దర్శనం తర్వాత అసలు ద్వారకా చరిత్ర ఏంది అనేది నేను ద్వారకా డే 1 పార్ట్ 2లో చెప్పడం జరుగుతుంది. సో దానికోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.